ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ హలో వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా ఛానల్. సో ఈరోజు మేము డిజిటల్ మార్కెటింగ్ గురించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాం. సో చాలామందికి డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు చేయాలి, దాని యొక్క స్కోప్ ఏంటో చాలామందికి తెలియట్లేదు. సో దానికి అవేర్నెస్ తీసుకురావడానికి యూజింగ్ దిస్ డిజిటల్ ప్లాట్ఫామ్ అగైన్ వీఆర్ కమింగ్ అప్ విత్ దిస్ ప్రోగ్రామ్. సో నా పేరు హరిబాబు. ఐఎమ్ ఇంటూ డిజిటల్ మార్కెటింగ్ ఫ్రమ్ పాస్ట్ 14 to 15 years. సో నేను చాలామంది క్లయింట్ ప్రాజెక్ట్స్ డీల్ చేశాను, అలాగే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేశాను. ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ఎలా ఉంది, ఏంటి, దాన్ని ఎవరు నేర్చుకోవచ్చు, దాన్ని కెరీర్ ఆపర్చునిటీస్ ఏంటి, జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి ఉన్నాయో నేను చెప్తాను. సో ఫస్ట్ మన డిజిటల్ మార్కెటింగ్ వెళ్ళక ముందు ఇది ఒకసారి చూద్దాం. A man who stops advertising to save money is like a man who stops a clock to save time. అంటే నా దగ్గర ఒక వాచ్ ఉంది, నా టైం సేవ్ చేసుకోవడానికి నేను వాచ్ని క్లోజ్ చేసేసి నా టైం సేవ్ అవుతుందంటే టైం సేవ్ అవుతుందా? అవ్వదు. అలాగే ఒక కంపెనీ పెట్టిన తర్వాత కంపల్సరీగా నేను అడ్వర్టైజ్మెంట్ చేయను, ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ నేను చేయను, సో దట్ ఐ కెన్ సేవ్ మై మనీ అంటే ద కంపెనీ విల్ బీ ఇన్ ట్రబుల్. ఎందుకంటే నీ కస్టమర్స్ అంటే నీ కాంపిటీటర్స్ అదే ప్లాట్ఫామ్ని యూజ్ చేసి నీ కస్టమర్స్ని రీచ్ అవుతున్నారు. నువ్వు ఎంటర్ అయ్యే వరకు నువ్వేం పోగొట్టుకున్నావో నీకు తెలియదు. సో జనరల్గా మనం అంటాం కదా, సో పేరెంట్స్ విలువ మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం వాళ్ళు లేనప్పుడు మనకి పేరెంట్స్ విలువ తెలుస్తుంది అంటారు. అట్లాగే మనం డిజిటల్ మార్కెటింగ్లోకి రానంత వరకు మనం ఏం పోగొట్టుకున్నామో తెలియదు. బాగానే నడుస్తుంది, కస్టమర్ వస్తున్నారు అనుకుంటారు. ఎవరు ఫోర్స్గా రన్ అవుతారంటే కస్టమర్సు ఎప్పుడైనా షాప్కి వచ్చినప్పుడు మీరు ఎలా వచ్చారో అంటే నేను గూగుల్లో చూశానండి, లేదా నేను ఎక్కడో యూట్యూబ్లో చూశానండి అన్నప్పుడు వీళ్ళకి స్ట్రైక్ అవుతుంది, కస్టమర్స్ అక్కడి నుంచి వస్తున్నారు. కానీ చాలా కంపెనీస్కి ఏంటంటే ఎలా చేయాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలనేది విషయం తెలియదు. సో నార్మల్గా సాఫ్ట్వేర్ కోర్సెస్ అంటే సాఫ్ట్వేర్ బీటెక్ స్టూడెంట్స్ లేదా జనరల్ ఎనీ క్వాలిఫికేషన్ బేస్ స్టూడెంట్స్ చేస్తారు. బట్ డిజిటల్ మార్కెటింగ్ అట్లా కాదు. డిజిటల్ మార్కెటింగ్ అనేది స్టూడెంట్ చేయొచ్చు, బిజినెస్ ఓనర్ చేయొచ్చు, ఎంటర్ప్రినర్ చేయొచ్చు, ఒక ప్రొఫెషనల్ చేయొచ్చు. ఈ కోర్స్కి చేయటానికి ఈ వ్యక్తి చేయాలనేం లేదు. ఎనీ వన్ కెన్ డూ. ఒక ఇంటర్మీడియట్ ఆ 10th క్లాస్, ఈవెన్ 10th ఫెయిల్ అయిన పర్సన్ కూడా ఈ కోర్స్ చేయొచ్చు. అలాగే ఎంత ఏజ్ వరకు చేయొచ్చు అంటే 65 years or 70 years, you are very good in internet related things and all, you can do this course actually. సో ఎందుకంటే మనకి టార్గెట్ ఆడియన్స్ ఎవరున్నారు, మనకి చిన్న పిల్లల దగ్గర నుంచి తీసుకుంటే 70-80 years పీపుల్ కూడా మన టార్గెట్ ఆడియన్సే. ఎవరైతే ఫోన్ చూసి, ఎవరైతే యూట్యూబ్స్ కానీ లేదంటే టెలివిజన్ కానీ చూస్తున్నారో అందరూ మన టార్గెట్ ఆడియన్స్. సో ఇప్పుడు మనం ఇది చెప్పుకునే ముందర మనం అసలు ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ గురించి మాట్లాడుకునే ముందర మనం మార్కెటింగ్ గురించి అర్థం చేసుకుందాం. వాట్ ఈస్ దిస్ మార్కెటింగ్ రిలేటెడ్? ద మేనేజ్మెంట్ ప్రాసెస్ త్రూ విచ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మూవ్ ఫ్రమ్ కాన్సెప్ట్ టు ది కస్టమర్. అంటే ఒక కంపెనీకి ఏదైతే ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ ఏమైతే ఉంటాయో అవి ఒక సోర్స్ దగ్గర నుంచి, అంటే ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందో అక్కడి నుంచి కస్టమర్స్కి రీచ్ అయ్యే ప్రాసెస్ని చేసే దాన్నే మనం మార్కెటింగ్ అంటున్నాం. అయితే ఇక్కడ మార్కెటింగ్లో మనకేంటంటే 4 P's ఆఫ్ మార్కెటింగ్ అని ఉంటాయి. 4 P's అంటే మీరు ఏ మార్కెటింగ్ అయినా తీసుకోండి, ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోండి, మనం మార్కెటింగ్ చేయాలంటే ఈ 4 P'sని తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవి జనరల్గా ఎంబీఏస్ తెలుస్తుంది, కానీ ఇక్కడ ఎంబీఏ చదువుకున్న వాళ్ళే, మార్కెటింగ్ చదువుకున్న వాళ్ళే బిజినెస్ స్టార్ట్ చేయాలని లేదు. ఈరోజు ఎవరైనా సరే, ఈవెన్ చదువురాని వ్యక్తి కూడా నేను బిజినెస్ స్టార్ట్ చేస్తానని బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. కానీ నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత బేసిక్ ఈ 4 ఎలిమెంట్స్ తెలుసుకోవాలి. సో వాట్ ఆర్ ది 4 P's ఆఫ్ మార్కెటింగ్ అనేది మనం తెలుసుకుంటే ఇక్కడ ఏంటంటే మార్కెటింగ్లో ఐడెంటిఫికేషన్, సెలెక్షన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ ప్రొడక్ట్. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రొడక్ట్ అంటాం. ప్రొడక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఒక టాటా మోటార్స్ తీసుకుంటే టాటా మోటార్స్లో చాలా కార్స్ ఉంటాయి, అది ఒక ప్రొడక్ట్ యాక్చువల్లీ. అలాగే శాంసంగ్ బ్రాండ్ తీసుకుంటే నెంబర్ ఆఫ్ ఫోన్స్ ఉంటాయి, ఒక్కొక్క ఫోను ఒక్కొక్క ప్రొడక్ట్. సో బేసికల్గా అక్కడ ప్రొడక్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే సపోజ్ ఈ పెన్ ఉంది, ఇదే పెన్ను కంపెనీ డెవలప్ చేసినప్పుడు ఇలాంటి పెన్సే ఇదే బ్లాక్ కలర్లో నాకు 1000 పెన్స్ కావాలంటే సేమ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తుంది, సేమ్ క్వాలిటీ, సేమ్ కలర్. ప్రొడక్ట్లో ఏంటంటే తేడా ఉండదు, తేడా వస్తే ఇట్ ఈస్ రిజెక్టెడ్. సో ప్రొడక్ట్లో ప్రాబ్లం ఉన్నట్టు క్వాలిటీ టెస్ట్ అవ్వదు, ఇట్ విల్ బి రిటర్న్ బ్యాక్ యాక్చువల్లీ. సో ప్రొడక్ట్ అనేది ఆ ఫీచర్ ఉంటుందన్నమాట. సో
సో కంపెనీ ఏదైనా ప్రొడక్ట్ లాంచ్ చేసేటప్పుడు కస్టమర్ యొక్క నీడ్ని అర్థం చేసుకుని దాని బేస్లో ప్రొడక్ట్స్ డెవలప్ చేస్తారు. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. మనకి డిజిటల్ మార్కెటింగ్ మెయిన్ కాబట్టి మీకు ఎంతవరకు అవసరమో అంతవరకు నేను ఇక్కడ ప్రొడక్ట్ గురించి చెప్తున్నాను. అలాగే ఇక్కడ ప్రైస్ అంటాం. ఏ ప్రోడక్ట్ అయినా ఉన్నప్పుడు సపోజ్ ఇదే ప్రోడక్ట్ అండి, ఈ ఈ డిజిటల్ బోర్డు ఇక్కడ ఏదైతే ఉందో ఇదే ప్రోడక్ట్, దీనికి ఒక ప్రైస్ ఉంటుంది, ఈ పెన్నుకి ఒక ప్రైస్ ఉంటుంది. సో ప్రైస్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఏదైనా ఒక బిజినెస్ పెట్టినప్పుడు చాలా సింపుల్గా చెప్తాను. 2 టైప్స్ ఆఫ్ ప్రైజింగ్ మెథడాలజీస్ ఉంటాయి. ఒకటి స్కిమ్మింగ్ మెథడ్ ప్రైజింగ్ అంటాం, ఇంకోటి పెనిట్రేషన్ మెథడ్ ప్రైజింగ్ అంటాం. స్కిమ్మింగ్ మెథడ్ అంటే ఏంటి అంటే హై ప్రైజింగ్ లాంచ్ చేస్తారనమాట. పెనిట్రేషన్ ప్రైజింగ్ అంటే తక్కువ ప్రైస్ పెట్టుకుని ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేయటం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మార్ట్ ఫోన్ని లాంచ్ చేయాలి, ఒక కంపెనీ నేను మినిమం నా స్మార్ట్ ఫోన్ కొనాలంటే 50,000 ఖర్చు పెట్టాలి, అది మనం స్కిమ్మింగ్ ప్రైజింగ్ అంటాం. వేరే కంపెనీ వస్తుంది, నా స్మార్ట్ ఫోన్ మీరు కొనాలంటే 1000 రూపాయలు కొనవచ్చు లేదా 2000 రూపాయలకే కొనవచ్చు. అంటే దట్ ఈజ్ ఎ పెనిట్రేషన్ లెవెల్ ఆఫ్ ప్రైజింగ్. అంటే ఇతను ఏంటంటే మార్కెట్కి తొందరగా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనుకుంటున్నాడు. సో మనకి ప్రైజింగ్ మెథడాలజీస్ ఈ 2 ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రొడక్ట్ ప్రైస్, ప్రమోషన్, ప్లేస్. సో ప్లేస్ అన్నప్పుడు మనం డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటాం. డిస్ట్రిబ్యూషన్ అన్నప్పుడు మీ అందరికీ తెలిసిన ఈజీ టర్మినాలజీలో చెప్తాను. ఒక హోల్సేలర్ అంటాం, అలాగే రీటైలర్ అంటాం, అలాగే డైరెక్ట్ మార్కెటింగ్ అంటాం కదా. ఇదే మనకి ప్లేస్ అంటాం. అంటే మన పర్టికులర్ ప్రోడక్ట్ని ఏ ఛానల్ త్రూ రీచ్ అయ్యి అమ్ముతున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రొడక్ట్ ప్రైస్, ప్రమోషన్, ప్లేస్. ఇక్కడ ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రమోషన్ పార్ట్ దగ్గరే మన డిజిటల్ మార్కెటింగ్ వస్తుంది. అంటే ప్రమోషన్ అన్నప్పుడు మనకి అడ్వర్టైజ్మెంట్ కాన్సెప్ట్ మాట్లాడుతున్నాం. ఇక్కడ ప్రమోషన్లో 2 ఉంటాయి. ఒకటి అడ్వర్టైజ్మెంట్ అంటాం, రెండోది పబ్లిసిటీ అంటాం. సో అడ్వర్టైజ్మెంట్లో 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి ఏంటి, ఆఫ్లైన్ అడ్వర్టైజ్మెంట్, రెండవది ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్. ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ ఆర్ ఇండైరెక్ట్లీ ఆన్లైన్ మార్కెటింగ్లో తీసుకున్నప్పుడు, డిజిటల్ మార్కెటింగ్ తీసుకున్నప్పుడు లేదా వెబ్ మార్కెటింగ్ తీసుకున్నప్పుడు ఈ సిస్టమ్ వస్తుంది. అందుకనే మీరు ఏ కంపెనీ దగ్గర వర్క్ చేస్తున్నా కూడా ప్రొడక్ట్ రిలేటెడ్ కంపెనీస్ అయితే ఈ 4 ఇంపార్టెంట్. మీరు ఏ కంపెనీలో అయినా జాయిన్ అయినప్పుడు నా కంపెనీ ప్రోడక్ట్ ఏంటి, వాళ్ళు ఏ ప్రైస్లో అమ్ముతున్నారు, వారు ఏ ప్లేసెస్లో అమ్ముతున్నారు, వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఏంటి, వాళ్ళు ఏ ప్రమోషన్ మెథడ్స్ యూస్ చేస్తున్నారు అనేది మీరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఇప్పటి వరకు ఆఫ్లైనే చేస్తే మీరు ఆన్లైన్కి ఇంప్లిమెంటేషన్ చేయాలి. వాళ్ళు ఆన్లైన్ చేస్తుంటే సరిగ్గా చేస్తున్నారో లేదో తెలుసుకోవాలి. సో ఇక్కడ నెక్స్ట్ థింగ్ ఏంటంటే 8 పీస్ ఆఫ్ మార్కెటింగ్ అంటాం. 8 పీస్ ఆఫ్ మార్కెటింగ్ అనేది ఎందుకు వచ్చిందంటే ప్రొడక్ట్స్ వచ్చిన తర్వాత మనకి సర్వీసెస్ అనేది వచ్చినాయి. సర్వీస్ ఇండస్ట్రీ వచ్చిన తర్వాత మనకి ఎకానమీకి కూడా చాలా డెవలప్మెంట్ ఉంది. సో సర్వీస్ బేస్ రిలేటెడ్గా చాలామంది పీపుల్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ తీసుకుంటున్నారు సర్వీస్ బేస్ రిలేటెడ్లో. ఇప్పుడు నేను ట్రైనింగ్ చెప్తున్నాను, ఐఎమ్ ఇన్ ఎ సర్వీస్ ఇండస్ట్రీ. బ్యాంకింగ్ సెక్టర్ ఈజ్ ఏ సర్వీస్ ఇండస్ట్రీ. ఇక్కడ ప్రొడక్ట్కి సర్వీస్కి తేడా ఏంటంటే, నేను ఈ ప్రొడక్ట్ చెప్పాను, పెన్ను చెప్పాను, ఇదే పెన్ను నాకు 1 lakh పెన్స్ కావాలి, సేమ్ కావాలంటే వస్తుంది. కానీ సర్వీస్ దగ్గరికి వచ్చినప్పుడు ఐఎమ్ ఏ పీపుల్ ఓరియంటెడ్ థింగ్. నేను ఒక క్లాస్ ఎలాగైతే చెప్పానో నెక్స్ట్ క్లాస్కి ఎగ్జాక్ట్గా సేమ్ అలాగే చెప్పను. ఈ కోట్ వేసుకున్నాను, నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు లైట్ కలర్ కోట్ వేసుకోవచ్చు, లేదా ఇంకో బిస్కెట్ కలర్ కోట్ వేసుకుని రావచ్చు. అంటే ఎగ్జాక్ట్గా సేమ్ ఉండదు, లేదా ఎగ్జాక్ట్గా సేమ్ ఎనర్జీ ఉండకపోవచ్చు. అంటే నాకు ఒకవేళ ఏదైనా జ్వరం వచ్చి ఉండవచ్చు, లేదా నేను కొంచెం స్లోగా మాట్లాడవచ్చు. అంటే ఏంటంటే ఆ సర్వీస్ ఓరియంటేషన్లో స్టాండర్డైజేషన్ చాలా కష్టంగా ఉంటుంది. సో బట్ ఈ 8 పీస్లో ఏంటంటే ప్రొడక్ట్, ప్రైస్, ప్రమోషన్, ప్లేస్. సర్వీస్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఫిజికల్ ఎవిడెన్స్, ప్రాసెస్ అండ్ పీపుల్. సర్వీస్ ఇండస్ట్రీలో పీపుల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే ట్రైనింగ్ ఇండస్ట్రీలో ట్రైనర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎంత బ్రహ్మాండంగా స్కూల్ ఉంది, ఎంత బ్రహ్మాండంగా కాలేజీ ఉంది, బిల్డింగ్ ఉందని దాన్ని చూసి జాయిన్ చేస్తాము మన పిల్లల్ని. బట్ అక్కడ ట్రైనర్ సరిగ్గా లేకపోతే ఇట్స్ వేస్ట్, ఇట్స్ కంప్లీట్లీ వేస్ట్. బట్ ప్రోడక్ట్ అలా కాదు, మంచిగా ఇదే ఉంది, కనపడింది, నాకు నచ్చింది, నేను ఇదే కొంటాను, ఇంకో వేరే కలర్ కొన్నా కూడా అదే మనకు అవుట్పుట్ వస్తుంది. కానీ సర్వీస్ ఇండస్ట్రీ బేస్లో అది కాదు. పీపుల్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. అలాగే పీపుల్ ఒక్కటే ఉంటే సరిపోదు, ప్రాసెస్ అండ్ ఫిజికల్ ఎవిడెన్స్. అంటే డాక్టర్ ఉంటారు, డాక్టర్ ఉన్న తర్వాత ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఆ పేషెంట్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు. మంచి డాక్టరే అయి ఉండొచ్చు, బట్ పేషెంట్ని సరిగ్గా రిసీవ్ చేసుకోకపోతే చాలా మంది పేషెంట్స్ ఆ డాక్టర్ గారు చాలా కోపంగా ఉంటారు, లేదా నాకు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే భయం అనిపిస్తుంది. కొంతమంది చిన్న పిల్లలు ఉంటారు, డాక్టర్ దగ్గరికి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళగానే గుక్కపెట్టి ఏడుస్తూ మొదలు పెడతారు. లేదా కొంతమంది ఏంటంటే ఏడవకుండా చాలా
కూల్గా ఉంటారు, ఎందుకంటే దే ఆర్ కంఫర్టబుల్ విత్ దట్ పర్సన్. ద ప్రాసెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఒక పీ మిస్ అవుతుంది. ప్రోడక్ట్ ప్రైస్ ప్రమోషన్ ప్లేస్ దగ్గర 8 పీస్లో ఒక పీ ఏదైతే మిస్ అవుతుందో దాన్ని ప్యాకేజింగ్ అంటాం. ప్యాకేజింగ్ అనేది ఏంటంటే అగైన్ మళ్ళీ ప్రొడక్ట్ బేస్ వస్తుంది. ఇప్పుడు ఈరోజు మీరు బిస్కెట్ ప్యాకెట్ తీసుకోండి, లేదంటే ఏదైనా తీసుకోండి, ఆ ప్యాకెట్ ఎలా ఉందో చిల్డ్రన్స్ ఆర్ అట్రాక్టెడ్ విత్ దట్ ప్యాకేజింగ్. సో ప్యాకేజింగ్ మ్యాటర్స్ ఎ లాట్ యాక్చువల్లీ. అది దాని బేస్ మీద ఏం చేస్తుందంటే సేల్స్ అనేది దాని మీద డిపెండ్ అవుతుంది. చాలామంది పర్టికులర్లీ చిల్డ్రన్స్ ప్యాకింగ్ బాగుంటే కొనుక్కుంటారు, లోపల ఎలా ఉందనేది వాళ్ళకి సంబంధం లేదు. ముందర మంచి అట్రాక్టివ్ బొమ్మలు ఉండేదని ఉంటే వాళ్ళు కొనుక్కుంటారు. సో ఇప్పుడు మనము దీని గురించి ఎందుకు డిజిటల్ మార్కెటింగ్లో మాట్లాడుకుంటున్నాము అంటే, మీ దగ్గరికి వచ్చే క్లయింట్ ప్రొడక్ట్ అన్నా అమ్ముతారు లేదా సర్వీస్ అన్నా అమ్ముతారు. ఈ సిస్టమ్స్ మీరు తెలియకపోతే డిజిటల్ మార్కెటింగ్ పర్సన్ లీడ్ జనరేట్ చేయగలుగుతాడు, కానీ క్లోజింగ్ చేయలేడు. క్లోజింగ్ అనేది వేరే వాళ్ళు చేస్తారు. సో చాలామంది ఏమంటారంటే, నేను డిజిటల్ మార్కెటింగ్ ఇంప్లిమెంటేషన్ చేస్తే నాకు ఎంత రెవెన్యూ వస్తుంది లేదా ఎంత సేల్స్ డెవలప్ అవుతాయి అంటే, డిజిటల్ మార్కెటింగ్ ఈ సిస్టమ్స్ని సరిగ్గా అర్థం చేసుకుంటేనే కంపెనీకి రెవెన్యూ జనరేట్ చేయగలుగుతాడు. సో మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఏ ఆర్గనైజేషన్లో అయినా జాయిన్ అవ్వక ముందల లేదా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేటప్పుడు ఇవి సరిగ్గా నేర్చుకొని ఆ తర్వాత డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోండి. సో నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనము డిజిటల్ మార్కెటింగ్ నుంచి ఇంకా డెప్త్గా వెళ్ళి మనం సిస్టమ్స్ సరిగ్గా అర్థం చేసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.